Hi children, welcome back to Vidyarthi tutorials. So children, మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 వస్తుంది కదా. సో FA2 మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడుంది? 17th December 2021. సో 17th ఎగ్జామ్ ఉంది కాబట్టి మన ఛానల్లో మనం రివిజన్ సిరీస్ని తీసుకొస్తున్నాం. సో FA2కి సిలబస్ కింద మనకి ఏ చాప్టర్స్ ఇచ్చారు? చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4. సో 3 చాప్టర్స్ కూడా మనం 3 డేస్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ చాప్టర్ 2, దట్ ఈస్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో చాప్టర్ 2 మొత్తం కూడా మనం ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం, ప్రాక్టీస్ చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. సో ప్రాక్టీస్ చేయాలి అంటే యూ నీడ్ టు బీ మోర్ అటెంటివ్ అండ్ కాన్సన్ట్రేటెడ్. సో కాన్సన్ట్రేటెడ్గా క్లాస్ వింటూ కూడా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ నోట్స్ ఉంది కదా. సో వీలైతే ఆ నోట్స్ని మీ దగ్గర ఉంచుకొని, రఫ్ నోట్స్ ఒక దగ్గర పెట్టుకొని, పెన్ అండ్ పేపర్ మీ దగ్గర ఉంచుకొని నాతో పాటు సాల్వ్ చేస్తూ మీరు నేర్చుకోవాలి. సో ఓకేనా? సో ఎప్పుడు కూడా కీ టు సక్సెస్ ఏంటి? ప్రాక్టీస్. సో మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మన ఎగ్జామ్లో అంత బాగా సక్సెస్ అవుతాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. సో ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దామా? సో చాప్టర్ 2, fractions and decimals. So children, be ready with your rough notes and pen and paper. Okay, pen ఒక రఫ్ నోట్స్ పట్టుకొని రెడీగా ఉండండి ప్రాక్టీస్ చేయడానికి. సో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో ఈ చాప్టర్ నుంచి మనం ఏమేమి నేర్చుకున్నామో అన్నీ కూడా క్విక్గా రివైజ్ చేద్దాం. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, డెసిమల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హోల్. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హోల్. సో ఇక్కడ మీరు సర్కిల్ని అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ పార్ట్స్ వీఆర్ హ్యావింగ్? 4 పార్ట్స్. సో 4 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ షేర్ చేసి ఉన్నాయి? 1 పార్ట్ షేర్ చేసి ఉంది. సో ఫ్రాక్షన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/4 అంటే 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. 4 అనేది హోల్. హోల్ మీన్స్ మొత్తం. సో మొత్తం నుంచి మనం కేవలం ఒక పార్ట్ తీసుకున్నాం. సో 1/4 ఈజ్ ఏ ఫ్రాక్షన్. సో ఈ 1/4లో అప్పర్ పార్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్. పైన ఉన్న పార్ట్ ఏమవుతుంది? న్యూమరేటర్ అవుతుంది. అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ డినామినేటర్. కింద ఉన్న పార్ట్ ఏమవుతుంది? డినామినేటర్ అవుతుంది. సో 1/4లో 1 ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ 4 ఈజ్ కాల్డ్ డినామినేటర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ numerator by denominator. సో n/d is a fraction. ఫ్రాక్షన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్రాక్షన్లో మనకి రకరకాల టైప్స్ ఉన్నాయి. సో మేజర్లీ వీ హ్యావ్ 3 types of fractions. What are they? Proper fraction, improper fraction and mixed fraction. సో ఫస్ట్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్. సో proper fraction means proper fraction is a fraction where numerator is less than the denominator. Numerator అనేది డినామినేటర్ కన్నా ఎలా ఉండాలి? తక్కువై ఉండాలి. లెస్ దాన్ ది డినామినేటర్. ఎగ్జాంపుల్ చూడండి, 1/2, 1/4, 2/3, 3/4. సో 1/2లో 1 అనేది 2 కన్నా చిన్నదే కదా. సో 1 ఈజ్ లెస్ దాన్ 2 అండ్ 1 ఈజ్ లెస్ దాన్ 4, 2 ఈజ్ లెస్ దాన్ 3 అండ్ 3 ఈజ్ లెస్ దాన్ 4. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువ ఉంటుంది. సో రిమెంబర్ దట్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ అ ఫ్రాక్షన్ వేర్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్. న్యూమరేటర్ ఎలా ఉంటుంది? డినామినేటర్ కన్నా గ్రేటర్ అంటే పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, 3/2, 5/2, 9/6, 7/5. సో ఇక్కడ 3 అనేది 2 కన్నా పెద్దదేగా. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అండ్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో న్యూమరేటర్ కన్నా డినామినేటర్ చిన్నదై ఉంటుంది. ఓకేనా? సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్లో ఏమో న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ డినామినేటర్. అండ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. లెస్ దాన్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, గ్రేటర్ దాన్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఏ ఫ్రాక్షన్ చూసాం మనం? మిక్స్డ్ ఫ్రాక్షన్ చూసాం. సో వాట్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్? మిక్స్డ్ ఫ్రాక్షన్
ఈజ్ ఏ ఫ్రాక్షన్ విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఒక హోల్ నెంబర్ ఉండి అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో సీ హియర్ 1 1/2, 2 3/4, 5 6/7. సో 1 1/2, 1 అనేది ఒక హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ అంటే సెట్ ఆఫ్ 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో ఇక్కడ 1 1/2లో 1 ఈజ్ ఏ హోల్ నెంబర్ అండ్ 1/2 ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో 1/2 అనేది ఏమవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2 3/4. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సారీ, it is also a mixed fraction. Combination of a whole number and a proper fraction is a mixed fraction. Next 5 6/7 is also a mixed fraction. Now ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఒకసారి మళ్ళీ చూస్తే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా ఎలా ఉండాలి? లెస్ దాన్ అయి ఉండాలి. అండ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే అదేమవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అండ్ ఒక హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ కలిసి ఉంటే అదేమవుతుంది? మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అందరికీ అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మనం కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ టు ఇంప్రాపర్ తెలుసుకోవాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా మార్చాలి అనేది చూద్దాం. సో 2 3/4, 2 3/4. సో ఇక్కడ మనం ఎలా చేయాలి? ఈ డైరెక్షన్లో చేయాలి. ఓకేనా? అక్కడ ఆరో మార్క్తో డినోట్ చేసాను చూడండి. సో ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 × 2 అండ్ ప్లస్ 3, 4 × 2 ప్లస్ 3, 4 × 2 ప్లస్ 3 డివైడెడ్ బై 4. సో 4 × 2 plus 3/4. So this is how we convert a mixed fraction into improper fraction. So 4 × 2 ఎంత వస్తుంది? 8 plus 3/4. So we get 11/4. So first మనం డినామినేటర్ని పక్కనున్న హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి పైన న్యూమరేటర్ని యాడ్ చేసి కింద డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ వేయాలి. Then we get an improper fraction. So 11/4 is an improper fraction. So next చూడండి 6 2/3, 6 2/3. So 3 × 6 18 plus 2, 3 6 are 18 plus 2, 18 plus 2 20/3. So 20/3 is a improper fraction. Understood children? So మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ఇంప్రాపర్ కింద మార్చాలంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్సే కాకుండా ఒకవేళ మీకు ఇది డిఫికల్ట్గా ఫీల్ అయితే మీరు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ఇచ్చుకొని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో సెల్ఫ్ స్టడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ మనం రివ్యూ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా? సో రివ్యూ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? రైట్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్, డిసెండింగ్ మీన్స్ బిగ్ టు స్మాల్. అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో దట్ మీన్స్ స్మాల్ టు బిగ్లో అరేంజ్ చేయాలి. సో 3/2, 5/2, 1/2, 17/2 అండ్ 9/2. సో ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో అన్ని డినామినేటర్స్ కూడా ఏమున్నాయి? 2 ఉంది చూసారా. సో ప్రతి డినామినేటర్ కూడా 2 ఉంది. దట్ మీన్స్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్స్ మనం కంపేర్ చేయొచ్చు కదా. సో కంపేర్ చేయండి. అన్నిటికన్నా స్మాల్ ఏమొస్తుంది? 1 కదా. సో 1/2 విల్ కమ్ ఫస్ట్. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 3/2, ఆఫ్టర్ దట్ 5/2, ఆఫ్టర్ దట్ 9/2 అండ్ దెన్ 17/2. సో ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి 6/5, 11/10, 19/5, 7/10 అండ్ 5/10. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలి? సో ఇక్కడ మనం చూస్తే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయా? లేవు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి?
ఈ డినామినేటర్స్ అన్నిటికీ కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా అందరికీ. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో అంటే డినామినేటర్ మనం 10కి ఈక్వల్ చేయాలి. అన్ని డినామినేటర్స్ని కూడా 10కి ఈక్వల్ చేయాలి. సో 10 ఎప్పుడు వస్తుంది? పై టేబుల్లో ఇంటూ 2 చేస్తే వస్తుంది కదా. సో ఇంటూ 2 న్యూమరేటర్కి డినామినేటర్కి చేస్తున్నాం. 6 ఇంటూ 2 అండ్ 5 ఇంటూ 2. 6 2s 12, 5 2s 10. సో ఎంత వచ్చింది? 12/10. సో 11/10 యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటున్నాం, ఎందుకంటే మనం ఇక్కడ ఏంటి డినామినేటర్స్ 10కి ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి. అండ్ 19 ఇంటూ 2 38/10, 7/10 అండ్ దెన్ 5/10. సో ఇప్పుడు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో న్యూమరేటర్స్ని కంపేర్ చేయొచ్చు. సో కంపేర్ చేస్తే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? 5/10, 7/10, 11/10, 12/10 అండ్ 38/10. సో దిస్ ఇస్ ది ఆన్సర్. సో ఫస్ట్ మనం డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలి అంటే ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఎల్సిఎం వచ్చిన ఎల్సిఎంని తోటి మనం ఏం చేయాలి? డినామినేటర్స్ ఈక్వేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈక్వేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? కంపేర్ చేయాలి. ఏం కంపేర్ చేయాలి? న్యూమరేటర్స్ కంపేర్ చేసి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకేనా? అండర్స్టూడ్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్లో మనకి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఇచ్చారు. 8/3, 7/6, 3 1/4, 5/3 అండ్ 11/4. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో కన్వర్ట్ చేసుకుంటే 4 ఇంటూ 3 12 ప్లస్ 1 13. సో 13/4 వచ్చింది. సో 13/4. సో ఇప్పుడు నెంబర్స్ వేసుకుంటే 8/3, 7/6, 13/4, 5/3, 11/4. సో ఇప్పుడు ఈ నెంబర్స్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? డినామినేటర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 12 అనే ఎల్సిఎం వచ్చింది. సో ఎల్సిఎం 12 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? అన్నిటినీ కూడా 12కి వచ్చేటట్టు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో 3 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 4 టైమ్స్ కదా. సో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 4 చేసాం. సో 8 4s 32, 4 3s 12. సో 32/12. సో ఇక్కడ 6 ఉంది. 6 ఉంది కాబట్టి 12 ఎన్ని టైమ్స్ పోతుంది 6 టేబుల్లో? 6 ఇంటూ 2 అండ్ 7 ఇంటూ 2. సో 6 ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్ని కూడా ఇంటూ 2 చేయాలి. సో 7 2s 14/6 2s 12. సో 14/12. నెక్స్ట్ ఇదే విధంగా రిపీట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 13 ఇంటూ 3/4 ఇంటూ 3. ఎందుకంటే 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సో 13 ఇంటూ 3 is 39 అండ్ 4 ఇంటూ 3 is 12. సో ఈ విధంగా చేస్తే మనకి ఈ విధంగా డినామినేటర్స్ అన్నీ కూడా 12కి ఈక్వేట్ అయినాయి. సో 32/12, 14/12, 39/12, 20/12 అండ్ 33/12. సో ఇప్పుడు కంపేర్ చేయడం ఈజీ కదా మనకి. సో కంపేర్ చేస్తే ఆర్డర్ ఈ విధంగా వచ్చింది. సో ఫస్ట్ ఏమొచ్చింది? 14/12 అన్నిటికన్నా లీస్ట్ కదా. నెక్స్ట్ 20/12, 32/12, 33/12 అండ్ దెన్ 39/12. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిన న్యూమరల్స్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఫ్రాక్షన్స్ తోటి ఆన్సర్ ఫ్రేమ్ చేస్తే మనం ఆ ఆన్సర్సే రాయాలి. సో 14/12 అంటే మనకి క్వశ్చన్లో 14/12 ఎక్కడుంది? 14/12. సో సెకండ్ వన్ ఏంటది? 7/6. సో 7/6 అండ్ 20/12 అంటే 5/3. 32/12 means 8/3 అండ్ 33/12 means 11/4. 39/12ని మనకి ఎలా ఇచ్చారు? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు 3 1/4. సో ఈ స్టెప్ రాయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్ కూడా మన ఎగ్జామ్లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే క్యాల్కులేట్ ది ఫాలోయింగ్ అని ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఫ్రాక్షన్స్తో ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? 3/4 ప్లస్ 7/4. సో ఇక్కడ మనకి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం 4 వస్తుంది. సో ఎల్సిఎం 4 తీసుకుంటే 3 + 7. సో 3 + 7 is 10/4. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే 5/2 ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎడిషన్ చేయాలి. ఓకేనా? సో ఫ్రాక్షన్స్ని ఇలా యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి
5/6, 7/12. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం. ఎల్సిఎం ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో బై 12. సో ఇక్కడ 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 ఎన్ని టైమ్స్ పోతుంది 12లో? 6 విల్ గో ఫర్ 2 టైమ్స్. సో 6 2s are 12. అంటే న్యూమరేటర్ కూడా ఇంటూ 2 చేయాలి. సో 5 into 2 ప్లస్ అండ్ నెక్స్ట్ 12 1 టైమ్స్. సో 12 ఏమో 1 టైమే పోతుంది కదా. సో 12 ones are 12. సో 7 into 1. సో 5 into 2 is 10 plus 7 into 1 is 7. సో 10 plus 7 is 17/12. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 17/12. కానీ దాన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశారు. సో 17ని 12తో డివైడ్ చేస్తే 12 ones are 12 and we get 5. సో 1 5/12 is the mixed fraction. సో దాన్ని మనం ఎలా రాయాలి? ఈ విధంగా రాయాలి కదా. సో ఫస్ట్ ఇది రాయాలి. ఫస్ట్ కోషంట్ రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ రిమైండర్ రాయాలి. ఆ తర్వాత డివైజర్ రాయాలి. సో 1 5/12. 1 5/12 is the answer. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఎల్సిఎం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత న్యూమరేటర్స్ని ఈజీగా యాడ్ చేసి అక్కడ క్యాన్సిల్ అవుట్ చేసి ఎడిషన్ చేసేయచ్చు. కానీ ఒకవేళ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈచ్ డినామినేటర్ని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 12లో 2 టైమ్స్ కాబట్టి న్యూమరేటర్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 12 టేబుల్ 1 టైమే కాబట్టి న్యూమరేటర్ని 1తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 2 యాడ్ చేసి మన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఎడిషన్ చేయాలి. మరి సబ్ట్రాక్షన్ విషయం చూద్దాం. సో సబ్ట్రాక్షన్లో ఇక్కడ మనకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ముందు మార్చాలి కదా. సో 8 into 1. సో ఈ డైరెక్షన్లో చేయాలి కదా మనం. 8 into 1 plus 7. 8 ones are 8 plus 7 it is 15. సో ఎంత వచ్చింది? 15/8 minus 1/5. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 8కి 5కి. ఎందుకంటే ఈ రెండు కూడా డిఫరెంట్ డినామినేటర్స్. సో 8కి 5కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 40. 8 5s are 40 కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? 40. సో ఎల్సిఎం 40 అండ్ 8 టేబుల్లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇట్ గోస్ ఫర్ 5 టైమ్స్. సో న్యూమరేటర్ని 5తో మల్టిప్లై చేయాలి. మైనస్ అండ్ నెక్స్ట్ 5 టేబుల్లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. సో న్యూమరేటర్ 1ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? 8తో మల్టిప్లై చేయాలి. సో 15 5s are 75 మైనస్ 8 1s are 8. సో 75 minus 8/40 it is 6/40. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే it will be 127/40. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తారు కదా. ఇక్కడ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఆ తర్వాత మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మీరు డినామినేటర్ని చూసుకుంటూ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేస్తూ ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేసి అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్లో లాస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ కంపారిజన్ నేర్చుకున్నాం, ఆ తర్వాత ఎడిషన్ నేర్చుకున్నాం, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం. సో ఎగ్జామ్లో మీకు ఈ వాల్యూస్ కాకుండా ఏ వాల్యూ ఇచ్చినా సరే చేయగలిగేటట్టు ఉండాలి. సో ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా ఎడిషన్ చేయగలిగేటట్టు ఉండాలి, ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సబ్ట్రాక్షన్ చేయగలిగేటట్టు ఉండాలి. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రివ్యూ ఎక్సర్సైజ్ తీసుకొని ఈ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ మీరు సాల్వ్ చేయగలుగుతూ ఉండాలి. ఓకేనా. క్వశ్చన్ ఆన్సర్ చూసి చేయడం కాదు, క్వశ్చన్ ఎక్కించుకొని ఆన్సర్ సాల్వ్ చేయగలిగే కెపాసిటీ మీకు రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సింప్లిఫై ది ఫాలోయింగ్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని సింప్లిఫై చేయాలి. సో 1/4 of 3. 1/4 of 3. ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో 1/4 into 3 ఏమొస్తుంది? 3 into 1 it is 1/4. 3 into 1 it is 3/4. సో ఆన్సర్ is 3/4. నెక్స్ట్ 5/8 of 2/3. ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. సో 5/8 into 2/3. 5/8 into 2/3. 5 2s are 10.
8 3s are 24. So it is 10 by 24. Cancel వచ్చేస్తే 5 by 12. Answer will be 5 by 12. Understood? So 2 table లో cancel చేశారు. 2 5s are 10, 2 12s are 24. Next 15 by 4 into 2 1 by 7. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఎప్పుడు కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు 15 by 4 ఇంటూ ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది? 2 into 7. 2 7s are 14 plus 1 15 by 7. సో 15 into 15 టేబుల్స్ మీరు బాగా చదువుకోవాలి. సో అట్లీస్ట్ 10 టేబుల్ వరకు మీకు బాగా వస్తే, పర్ఫెక్ట్గా వస్తే రిమైనింగ్ టేబుల్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకేనా? సో టేబుల్స్ పర్ఫెక్షన్ అనేది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో 15 into 15 ఇట్ ఈస్ 225 అండ్ 4 into 7 ఇట్ ఈస్ 28. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 225 by 28. సో దీన్ని మనం మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో 225 డివైడెడ్ బై 28. సో 28 టేబుల్లో ఎనీ టైమ్స్ 8 టైమ్స్ చేస్తే 224 వస్తుంది. సో ఇది మీరు చెక్ చేసుకోవడం కష్టమా అనిపిస్తే మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేయండి. సో 8 టేబుల్లో మనకి 4 ఎక్కడొస్తుంది? లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో, అంటే వన్స్ ప్లేస్లో 4 వచ్చేటట్టు చూస్తే 8 1s చేస్తే 8, 8 2s చేస్తే 16, అంటే 6th ఎండ్ అవుతుంది. సో మనకి 6 వచ్చేటట్టు ఉండే ఆన్సర్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే 225 అంటే 4 5 కన్నా తక్కువ ఉండే వాల్యూ చూసుకోవాలి. సో నెక్స్ట్ 8 3s అయితే 24 సరిపోతుంది. సో 4 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, 28 into 3 చేసి చూడండి వస్తుందా? రావట్లేదు. సో నెక్స్ట్ 4 చూడండి, 28 into 4 4 8s are 32. సో ఎండింగ్ విత్ 2 మనకు అవసరం లేదు. నెక్స్ట్ 5తో చేస్తే 0 వస్తుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేయాలి, ఎందుకంటే 225 కన్నా తక్కువ ఉండే వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 5 చేయండి. 28 into 5 ఆన్సర్ ఎంత కొంత వస్తుంది. సో అది సరిపోలేదు. నెక్స్ట్ ఏం చూద్దాం? 6 చూద్దాం. సో 6తో 6 8s are ఎంత? 48, అంటే 5 కన్నా ఎక్కువ వస్తుంది వాల్యూ, అవసరం లేదు, లీవ్ ఇట్. సో అలా చెక్ చేసుకుంటూ మనం 28 into 8 చెక్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 224. సో 224 అంటే 225 minus 224 ఇట్ ఈస్ 1. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం మనం? 8 1 by 228. 8 1 by 28. Sorry, not 228, it is 28. So 8 1 by 28 is the mixed fraction. Okay. So next. సో ఇది కూడా సేమ్, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి, క్యాన్సిల్ అవుట్ చేయాలి. సో దాన్ని మనం సింప్లిఫికేషన్ అంటాం. సో సింప్లిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయగలము, ఎంత సింపుల్గా మనం క్యాన్సిల్ అవుట్ చేసి రాయగలిగేటట్టు రాస్తే దాన్ని సింప్లిఫికేషన్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేసి క్యాన్సిల్ అవుట్ చేసి మనకి సింప్లిఫై చేసి మనకి వచ్చే ఆన్సర్ ఎంత? 8. సో దాన్ని సింప్లిఫికేషన్ ఆఫ్ వాల్యూస్ అంటాం. ఓకేనా? సో సింప్లిఫికేషన్ అని మీకు ఎగ్జామ్లో ఎక్కడ ఇచ్చినా దాన్ని రెడ్యూస్ చేసి ఎంత చిన్నగా రాయగలిగితే అంత చిన్నగా రాయాలి. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? ఇవన్నీ కూడా నాతో పాటు మీరు సాల్వ్ చేస్తూ ఈ వీడియో చేస్తూ ఉండండి. ఓకేనా? మధ్యలో ఒకవేళ స్పీడ్ ఎక్కువైంది అని మీకు అనిపిస్తే అక్కడ పాజ్ చేసుకొని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ది ఫాలోయింగ్. 3/4 డివైడెడ్ బై 3. సో 3/4 డివైడెడ్ బై 3. సో ఇక్కడ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. సో 3/4 డివైడెడ్ బై 3. సో ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి 1 అని వేసుకోవచ్చు కదా. సో 3/1 అని వేసుకున్నాం. సో ఇక్కడ ఈ 3/1 ఏమవుతుంది? ఇంటూ అయిపోతుంది. సో ఇంటూ అయిపోయి రెసిప్రోకల్ కింద మారుతుంది. సో 3/1 కాస్త 1/3 కింద మారుతుంది. సో రెసిప్రోకల్ అంటే ఏంటంటే 1/2కి రెసిప్రోకల్ 2/1, 1/3కి రెసిప్రోకల్ 3/1, 1/4కి రెసిప్రోకల్ 4/1. సో అంటే ఏంటంటే అప్ సైడ్ డౌన్ అవుతుంది. సో ఇక్కడ 3/1 ఉంది కదా డినామినేటర్లో. సో ఈ 3/1 రెసిప్రోకల్ ఏమైపోతుంది? 1/3. సో 3/4 ఇంటూ 1/3. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. సో
1/4 విల్ బి ది ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ వైపు వస్తే దాన్ని మనం రెసిప్రోకల్ కింద కన్వర్ట్ చేసి అక్కడ మల్టిప్లై చేసుకోవాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 8 divided by 2 1/7. సో ఇక్కడ ముందు మీరు ఇంప్రాపర్ కింద ఇక్కడే కన్వర్ట్ చేసేసుకోండి. మీరు తర్వాత చేస్తే మీకు మళ్ళీ క్యాల్కులేషన్ రాంగ్ అయ్యేటట్టు ఉంది. సో ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే 8 divided by 15/7 వస్తుంది. సో 8/1 divided by 15/7. సో ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేస్తే మనకి 15/7 వచ్చిందిగా. సో 8/1 by 15/7. సో ఈ 15/7 రెసిప్రోకల్ కింద మారి ఏమవుతుంది? 7/15 అవుతుంది కదా. సో 8/1 into 7/15. సో 8 7s 56/15. సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 311/15. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12/7 divided by 2/7. సో 12/7 by 2/7. సో 2/7 రెసిప్రోకల్ అయి 7/2 అవుతుంది కదా. 12/7 into 7/2. సో 2 6 12. 7 gets cancelled. సో ఆన్సర్ ఇస్ 6. సో ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే ముందు ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసిన తర్వాత 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకు ఒక రెసిప్రోకల్ వస్తుంది. రెసిప్రోకల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు చెప్పాను. సో 1/2 అంటే రెసిప్రోకల్ 2/1. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్నదాన్ని ఇంటూ వేసి రెసిప్రోకల్ కింద రాసుకోవాలి. సో 11/2 డివైడెడ్ బై 31/11 అంటే 11/2 ఇంటూ 31/11కి రెసిప్రోకల్ 11/31. సో ఈ విధంగా రాసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూ ఒకవేళ ఇంప్రాపర్ వాల్యూ అయితే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? రెసిప్రోకల్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో అక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఎండింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినవి అన్నీ ఏంటి? డివిజన్లో రెసిప్రోకల్ వస్తుంది. రెసిప్రోకల్ని మనం ఎలా రాసుకోవాలో చూసుకోవాలి. ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేసి అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? మనం ఫస్ట్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసాం. అందులో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చూసాం. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చూసాం మనం? ఆఫ్టర్ దట్ వాట్ యూ హ్యావ్ సీన్? ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసాం. ఆ తర్వాత ఆఫ్ అంటే సింప్లిఫికేషన్ చూసాం. ఆ తర్వాత డివిజన్స్ చూసాం. ఓకేనా? ఒక్కొక్క మోడల్లో 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? దెన్ యూ విల్ గెట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు రివ్యూ ఎక్సర్సైజ్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీరు ఒక పేపర్లో ఎక్కించుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆ మోడల్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలిగేటట్టు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1 చూడండి. 2.1లో మనకి కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ టైప్ ఇచ్చారు. సో వీటిలో కూడా ఫ్రాక్షనే ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని అది ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ చూడండి. ఇన్ జగనన్న గోరుముద్ద మిడ్ డే మీల్ స్కీమ్ ఈచ్ స్టూడెంట్ గాట్ 3/20 kg of rice per day. Find the weight of the rice required for 60 students in a class per day. సో ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట? 60 స్టూడెంట్స్ ఉన్నారు. సో మిడ్ డే మీల్ స్కీమ్లో ఈచ్ స్టూడెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎంత? 3/20 kgs ఆఫ్ రైస్ పర్ డే అంటే ఒక రోజుకి అందుతుంది. సో వాళ్ళు ఏమన్నారు? ఫైండ్ ది వెయిట్ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ బై 60 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ పర్ డే. 60 స్టూడెంట్స్ అయితే ఎంత అమౌంట్ ఆఫ్ రైస్, ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ కావాలి అంటే ఒక స్టూడెంట్కి అయితే 3/20 ఈచ్ స్టూడెంట్. ఓకే, సో 1 స్టూడెంట్కి 3/20 kg ఆఫ్ రైస్ సరిపోతుంది. సో మనల్ని 60 స్టూడెంట్స్కి ఎంత అమౌంట్ ఆఫ్ రైస్ కావాలి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం అన్ని ఫ్రాక్షన్స్లోనే ఉన్నాయి. సో రైస్ రిక్వైర్డ్ పర్ స్టూడెంట్ ఎంత? 3/20 kgs ఆఫ్ రైస్ అని వాళ్ళే ఇచ్చేశారు. సో వెయిట్ రిక్వైర్డ్ బై 60 స్టూడెంట్స్ కావాలంటే, అంటే వెయిట్ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ బై 60 స్టూడెంట్స్ కావాలంటే మనం 60ని దాంతో మల్టిప్లై చేయాలి కదా. సో అదే ఇక్కడ రాశారు. సో ఇక్కడ
వర్డ్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు కూడా మార్క్స్ టీచర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే స్టేట్మెంట్స్ కూడా క్లియర్గా రాసిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? సో మీరు ఇదొక్కటే సాల్వ్ చేసి వేస్తే ఆన్సర్ మీకు మార్క్స్ అనేది పడవు. ఫుల్ మార్క్స్ కావాలి అంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఫుల్ స్టేట్మెంట్స్ రాసి ఆ తర్వాత సొల్యూషన్ చేయాలి. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంట్సే మనం రాస్తున్నాం, ఎక్స్ట్రా ఏమీ రాయట్లా. సో రైస్ రిక్వైర్డ్ పర్ స్టూడెంట్ పర్ డే, ఇది క్వశ్చన్లో ఉంది కదా. రైస్ రిక్వైర్డ్ పర్ స్టూడెంట్ పర్ డే ఈజ్ 3/20 అండ్ వెయిట్ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ ఫర్ 60 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ పర్ డే, ఇది కూడా క్వశ్చన్లోనే ఉంది. సో ఏం చేయాలి? ఇంటూ 60 చేయాలి. సో 3/20 ఇంటూ 60. సో క్యాన్సిలేషన్ చేస్తే 23 60, 3 9. సో ఎన్ని కేజెస్ ఆఫ్ రైస్ కావాలి? 9 కేజెస్ ఆఫ్ రైస్ కావాలి. ఓకేనా? అండర్స్టూడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 5 3/10 సెంటీమీటర్స్? సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చేసారు. సో ఒక సైడ్ కూడా ఇచ్చారు, ఒక సైడ్ ఎంత? 5 3/10 సెంటీమీటర్స్. సో వన్ సైడ్ ఇస్ 5 3/10 సెంటీమీటర్స్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అంటే అన్ని సైడ్స్ కూడా 5 3/10 సెంటీమీటర్స్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్క సైడ్ కూడా 5 3/10 సెంటీమీటర్స్. సో ఆ సైడ్ని మనం ఏ అనే వాల్యూతో ఇక్కడ ఇండికేట్ చేసుకున్నాం. సో పెరిమీటర్ ఫార్ములా మనకి తెలుసు. పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టూ కొలత. సో అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే దాన్నే పెరిమీటర్ అంటారు. సో a + a + a దట్ ఈస్ 3a. సో పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 3 ఇంటూ సైడ్. సో 3a. సో a అనేది ఎంత? 5 3/10 సెంటీమీటర్స్. సో 3 ఇంటూ 5 3/10. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో 10 ఇంటూ 5 50 ప్లస్ 3 ఇట్ ఈస్ 53. 53/10. సో 3 ఇంటూ 53/10 దట్ ఈస్ 159/10 సెంటీమీటర్స్. సో 159/10ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మళ్ళీ కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 59/10 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియాలి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్ అన్న విషయం తెలియాలి. పెరిమీటర్ అంటే ఏంటో తెలియాలి. పెరిమీటర్ అంటే ఫార్ములా ఎలా వేయాలో తెలియాలి. ఆ ఫార్ములాలో ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం రావాలి. సో ఇవన్నీ వస్తే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. Surya can walk 18/5 kilometers in an hour. How much distance can he walk in 2.5 hours? సో సూర్య అంట 18/5 కిలోమీటర్స్ 1 అవర్లో కంప్లీట్ చేయగలడంట. సో 1 అవర్లో 18/5 కిలోమీటర్స్ నడవగలడు. సో 2.5 అవర్స్లో ఎంత దూరం నడవగలడు అని అడిగాడు. సో ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 2.5 అవర్స్ని 18/5ని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ క్వశ్చన్ మార్క్ మీన్స్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 18/5 ఇంటూ 2 1/2/1. సో ఈ 1 ఇక్కడ వస్తుంది కదా 1. సో 18/5 ఇంటూ 2 1/2. సో 2 1/2 ఇస్ నథింగ్ బట్ 5/2. అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేసాం? ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసాం. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 9 కిలోమీటర్స్ వచ్చింది. అంటే 2.5 అవర్స్లో సూర్య ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలడు? 9 కిలోమీటర్స్ కవర్ చేయగలరు. సో ఎగ్జామ్లో మీరు ఆ సెంటెన్స్ కూడా ఇక్కడ రాస్తే ఇంకా అందంగా ఉంటుంది. సో దేర్ఫోర్ సూర్య కెన్ వాక్ 9 kilometers in 2.5 hours అని రాస్తే టీచర్ ఇంకా బాగా ఇంప్రెస్ అవుతారు. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ ఆర్ 27/2 meters and 15/2 meters respectively, then find the area of the garden. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఇచ్చారు. సో గార్డెన్ ఏ షేప్లో ఉందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు. లెంత్ మీన్స్ లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్, బ్రెడ్త్ మీన్స్ షార్టెస్ట్ సైడ్. సో లాంగెస్ట్ సైడ్ ఎంత? 27/2 meters అండ్ బ్రెడ్త్ ఈస్ 15/2 meters. సో ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు, మనల్ని ఏమడిగారు? ఏరియా ఆఫ్ ది గార్డెన్ కనుక్కోమన్నారు. దట్ మీన్స్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ L ఇంటూ B, దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 27/2 ఇంటూ 15/2. సో ఇట్ ఈస్ 405
by 4. సో 27 into 15 చేస్తే 405 వస్తుంది. 2 into 2 చేస్తే 4 వస్తుంది. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే we get 101 1/4 స్క్వేర్ మీటర్స్. సో చాలామంది పిల్లలు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, ఇక్కడ యూనిట్స్ రాయడం మర్చిపోతారు. సో ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్లో ఉంటుంది. సో స్క్వేర్ మీటర్స్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇక్కడ మన యూనిట్స్ని ఎప్పుడు కూడా మెన్షన్ చేయాలి. సో వీటికి కూడా మార్క్స్ క్యాల్కులేట్ చేస్తారు. అర్థమైందా? సో ఏం రాయాలి ఇక్కడ కన్క్లూషన్ మనం? సో therefore ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఈస్ 101 1/4 స్క్వేర్ మీటర్స్. సో ఆ లైన్ రాస్తే చాలా చాలా ఇంప్రెషన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. గోపాల్ బాట్ 3.5 kg of potatoes in the market. If he paid ₹84, then find out, just wait children, then find the cost of 1 kg of potatoes. సో ఇక్కడ గోపాల్ అనే అతను 3.5 kg of potatoes కొన్నారంట. సో 3.5 kg of potatoesకి ఎంత కాస్ట్ అయింది? 84 రూపీస్ పే చేశారు. సో ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ 1 kg of potatoes. సో 1 kg of potatoes యొక్క కాస్ట్ కనుక్కోవాలి. సో 3.5 kgs of potatoes మనకి 84 రూపీస్ అయితే 1 kg పొటాటోస్ ఎంత? సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. అప్పుడు 1 into 84 by 3.5. సో క్రాస్ మల్టిప్లికేషన్. సో 1ని 84తో మల్టిప్లై చేయాలి. బై ఇక్కడ ఎంత ఉంది, అది డినామినేటర్ కింద వస్తుంది. సో 1 into 84 by 3 1/2ని మనం 7/2 కింద రాసుకున్నాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసాం. సో 84 into, సో 7/2 రెసిప్రోకల్ అయితే 2/7. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను రెసిప్రోకల్ ఎలా రాసుకోవాలో. సో 84 into 2/7 we get 24 because 7 12s are 84. 12 into 2 is 24. సో 1 kg ఆఫ్ పొటాటోస్కి ఎంత కాస్ట్ పడుతుంది? 24 రూపీస్ కాస్ట్ పడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇక్కడ 3.5 kgs కాస్ట్ ఇచ్చి 1 kg కాస్ట్ కనుక్కోమన్నారు. సో ఆ వాల్యూస్ని మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది అర్థమైతే సో ఈ క్వశ్చన్ని మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. సో అది తెలియకపోతే చేయలేరు, అంతే కదా. సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 ఏమి ఇచ్చారు? A car traveled 225 kilometers in 4.5 hours with the uniform speed. Find the distance traveled in 1 hour. సో కార్ ఉందంట, ఆ కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 225 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. సో ఎన్ని అవర్స్లో? 4.5 అవర్స్లో ట్రావెల్ చేసింది. అండ్ స్పీడ్ ఈజ్ యూనిఫామ్. స్పీడ్ అనేది యూనిఫామ్గా మెయింటైన్ చేసండి. అండ్ ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 hour. సో 1 hourలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? సో డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ ఇన్ 4.5 hours is 225 kilometers. సో 1 hour we have to find out. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into 225 by 4.5. సో 1 into 225 it is 225 and 4.5 we can write as 9/2. సో 4.5ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 9/2 వస్తుంది. సో 225 by 9/2. సో 225 into 2/9. సో 9తో క్యాన్సిల్ చేస్తే 9 25 225. సో 25 into 2 it is 50 kilometers. So that is 50 kilometers. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If 24 students share 4/5 kgs of cake, then how much cake does each one get? సో 24 స్టూడెంట్స్కి ఎంత కేక్ వస్తుందంట? 4/5 kgs ఆఫ్ కేక్ వస్తుందంట. సో 1 స్టూడెంట్కి ఎంత కేక్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 24 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5. 1 స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 1 into 4/5 by 24. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే we get 24/5 by 4. సో 24/5 into 1/24. So 24 gets cancelled. So answer is 1/5 kgs. So kgs 1 kg की 1000 grams కదా. So 1000తో మల్టిప్లై చేస్తే 1/5 into 1000 we get 200
grams. So answer is 1/5 kgs or 200 grams. So each student ki 1/5 kgs of cake gani 200 grams cake gani వస్తుంది. ఓకేనా? ఆన్సర్ దీని కేజెస్లో అయినా ఇవ్వచ్చు, గ్రామ్స్లో అయినా ఇవ్వచ్చు. సో వీ హ్యావ్ టు రైట్ అకార్డింగ్లీ. సో 8th క్వశ్చన్ చూడండి. A drum contains 210 liters of water. How many times the boy get the water watering the plants with 3.5 liters of full bucket from the drum? సో ఒక డ్రమ్ ఉంది, ఆ డ్రమ్కి ఎంత వాటర్ ఉంది, ఆ డ్రమ్లో ఎంత వాటర్ ఉంది, 210 liters of water ఉంది. సో హౌ మెనీ టైమ్స్ డస్ ద బాయ్ గెట్ ద వాటర్ వాటరింగ్ ద ప్లాంట్స్? సో ఆ డ్రమ్లోంచి వాటర్ తీసి ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాడు. సో 3.5 liters ఆఫ్ బకెట్ తోటి వాటరింగ్ చేస్తున్నాడు. సో ఎన్ని టైమ్స్ ఆ బకెట్తో వాటర్ని తను తీసుకోగలడు అని క్వశ్చన్లో అడిగారు. సో కెపాసిటీ ఆఫ్ డ్రమ్ ఎంత? 210 liters కదా. సో 210 liters. సో కెపాసిటీ ఆఫ్ బకెట్ ఎంత? 3.5 liters. సో ఒక బకెట్లో 3.5 liters వాటర్ మాత్రమే సరిపోతాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ బకెట్స్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 210/3.5. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ముందు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో 210/7/2. సో ఇక్కడ 210 ఈ 7/2 రెసిప్రోకల్ అయ్యి ఇంటూ 2/7 కింద కన్వర్ట్ అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వచ్చింది? 60. సో 60 బకెట్స్ తనకి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం కంక్లూషన్ రాయొచ్చు. Therefore 60 buckets can be formed to water the plants అని చెప్పి మనం లాస్ట్లో కంక్లూషన్ రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇక్కడతో మనం ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేసుకొని డెసిమల్స్లోకి ఎంటర్ అయ్యాం. సో డెసిమల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో డెసిమల్ మీన్స్ వాట్? ద ఫ్రాక్షన్ విత్ డినామినేటర్స్ 10, 100, 1000, 10,000 etc. are decimal fractions or decimal numbers. సో 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ ఏదైనా ఒక నెంబర్ జీరోస్తో ఎండ్ అయ్యి ఆ నెంబర్ డినామినేటర్లో ప్లేస్ అయి ఉంటే ఆ నెంబర్ని, ఆ ఫ్రాక్షన్ని మనం ఏమంటాం? డెసిమల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/10 అంటే 0.1. సో దిస్ ఈజ్ ఏ డెసిమల్. 1/100 మీన్స్ 0.01. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డెసిమల్. 1/1000, 1/10,000. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డెసిమల్ పాయింట్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ జీరోస్ బట్టి మనం ప్లేస్ చేస్తున్నాం. సో 1/10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0. సో డెసిమల్ పాయింట్ కూడా 1 నెంబర్ ముందు ప్లేస్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ 1/100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros. సో 2 digits ముందు మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 1/1000. సో ఇక్కడ 3 digits ముందు మనం డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేసాం. కౌంట్ చేయండి కావాలంటే 1 2 3. సో 0.01. నెక్స్ట్ 1/10,000. 1/10,000లో వీ హ్యావ్ 4 digits. సో 4 zeros. సో 4 digits ముందు మనం డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. డెసిమల్ని మనం ఎలాగా కన్వర్ట్ చేసి, దట్ మీన్స్ ఎక్స్పాండ్ చేసి రాసాము చూడండి. సో 31.402. సో 31.402ని మనం ఎక్స్పాండ్ చేయాలి అంటే ఫస్ట్ డెసిమల్ని లీవ్ చేసి నెంబర్ని మాత్రమే చూడండి. సో 31ని మనం ఎలా రాసుకోవచ్చు? 30 + 1 ప్లస్ సో 402ని 0.402 అంటే 0.402 కింద ఇమాజిన్ చేసుకుంటే మనకి 4 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దట్ మీన్స్ 4/10. సో 1 digit ముందు పాయింట్ ఉంటే అది 10 కదా. సో 4/10 అండ్ 0/100 ఎందుకంటే ఇక్కడ 2 digits ముందు పాయింట్ ఉంది. నెక్స్ట్ ప్లస్ 2/1000 ఎందుకంటే ఇక్కడ 3 digits ముందు పాయింట్ ఉంది. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అండ్ డెసిమల్ నెంబర్. నెక్స్ట్ హౌ టు యాడ్ డెసిమల్స్. డెసిమల్స్ని ఎలా యాడ్ చేయాలి? సో ఇక్కడ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలి.
సో డెసిమల్ పాయింట్కి తిన్నగా, సో డెసిమల్ పాయింట్ ఎక్కడుందో ఆ పాయింట్ కింద నెక్స్ట్ నెంబర్ కూడా వచ్చేటట్టు మనం ఇక్కడ ఎడిషన్ చేస్తూ అక్కడ నెంబర్స్ని ఆ విధంగా వేసుకోవాలి. సో ఇక్కడ 356.24 65.08. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ కిందే మనం ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ కూడా వేసాం. చూసారా, రెండు స్ట్రైట్గా ఉండేటట్టు వేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు యాడ్ చేసి మనం కింద వచ్చిన ఆన్సర్లో కూడా మనం ఆ డెసిమల్ పాయింట్ని చేంజ్ చేయకుండా అక్కడే వేసుకోవాలి. దెన్ ఓన్లీ అవర్ ఆన్సర్ గెట్స్ కరెక్ట్. లేకపోతే అది రాంగ్ అయిపోతుంది. ఇక చూడండి, 356.24 ప్లస్ 65.08. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ రెండు కూడా స్ట్రైట్గా ఉంది. చూసారా, స్ట్రైట్ లైన్లో. నెక్స్ట్ ఆన్సర్ మనకి 421.32. సో ఆ పాయింట్ని మనం కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఎలా చేశారో చూడండి. సబ్ట్రాక్షన్లో కూడా మనం డెసిమల్ పాయింట్ని ఎక్కడా కూడా మార్చట్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ క్వశ్చన్లో ఎక్కడ ఫ్రేమ్ చేశారో అలాగే మనం డెసిమల్ పాయింట్ని ఆన్సర్లో ఫ్రేమ్ చేస్తున్నాం. సో ఇక్కడ 67.29 మైనస్ 35.91. సో ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ 2. సో ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ని కూడా ఇక్కడ మనం స్ట్రైట్ లైన్లో వేసుకుంటున్నాం. ఓకేనా. సో మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేసాం చూడండి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. సో మల్టిప్లికేషన్ ఎలా చేస్తున్నాం. సో 3 into 1.5. సో ఒక హోల్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలి ఒక డెసిమల్ నెంబర్ని. సో ఇక్కడ 3 into 1.5. సో ఇక్కడ మనం 1.5ని 15/10 కింద కన్వర్ట్ చేసుకున్నాం. దెన్ 3 into 15/10. సో 3 15s 45/10 అంటే ఎంత వచ్చింది, 45/10. సో 45/10 మీన్స్ వీఆర్ హ్యావింగ్ 1 0. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 4.5. సో 10లో 1 0 ఉంది కాబట్టి సో 1 డిజిట్ ముందు మనం డెసిమల్ ప్లేస్ చేసాం. సో ఇదంతా మీరు చేయకుండా మీరు సింపుల్ యాజ్ ఇట్ 3 into 1.5ని అంటే 1.5తో 3ని మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూలో మనం డెసిమల్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో 1 డిజిట్ ముందు ఉంటే ఆన్సర్లో కూడా 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ప్లేస్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, 24.183 into 10. సో ఇక్కడ ఇది డిఫరెంట్ కేస్. సో ఇక్కడ మనం 10తోని కానీ 100తో కానీ 1000తో కానీ మల్టిప్లై చేస్తే మన డెసిమల్ పాయింట్ ఏమవుతుంది, ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ రైట్. సో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే 24.183 into 10. సో మనకి డెసిమల్ పాయింట్ అటువైపు మూవ్ అయింది. దట్ మీన్స్ 1కి అటువైపు మూవ్ అయింది. బికాస్ 1 0 ఉంది కాబట్టి ఇటు నుంచి ఇటు మూవ్ అయింది. దట్ మీన్స్ 24.183 కాస్త 241.83 కింద మారింది. అదే 100తో మల్టిప్లై చేస్తే ఏమైంది, 2 డిజిట్స్ మారుతుంది. అంటే 24.183 కాస్త 2418.3 అంటే 2 ప్లేసెస్ పాయింట్ షిఫ్ట్ అయింది. అబ్జర్వ్ చేశారా. సో ఇక్కడ 1 ప్లేస్ షిఫ్ట్ అయింది, ఇక్కడ 2 ప్లేసెస్ షిఫ్ట్ అయింది. సో హియర్ వీఆర్ గెటింగ్ 241.83, ఇక్కడ 2418.3. ఓకే. సో ఒకవేళ 1000తో మల్టిప్లై చేస్తే మనకి 3 ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1000 3. సో 3 ప్లేసెస్ షిఫ్ట్ అయితే అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ, అక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ అయిపోతుంది. బికాస్ 183 తర్వాత అక్కడ మనకి వాల్యూస్ ఏం లేవు. సో 0.0 అంటే నథింగ్. సో 24183 విల్ బి ది ఆన్సర్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10తో కానీ 100తో కానీ 1000తో కానీ మల్టిప్లై చేసేటప్పుడు
మనకి అక్కడ ఉన్న జీరోస్ వాల్యూస్ బట్టి ఆ డెసిమల్ పాయింట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ 10తో మల్టిప్లై చేస్తే 1 డిజిట్ మూవ్ అయింది. 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ షిఫ్ట్ అయింది. 1000తో మల్టిప్లై చేస్తే 3 డిజిట్స్ షిఫ్ట్ అయింది. ఓకే, అండర్స్టూడ్? So look here, to multiply decimal numbers by 10, 100, 1000, just shift the decimal point in the product as many places to the right side as number of zeros after 1. So మనకి 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో. 100లో 2 జీరోస్. 1000లో 3 జీరోస్. సో ఆ జీరోస్కి తగ్గట్టు ఆ డెసిమల్ పాయింట్ని ఎలా షిఫ్ట్ చేయాలి? మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఎన్ని ప్లేసెస్? అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ బట్టి ఆ ప్లేసెస్ కూడా షిఫ్ట్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ గివెన్ హియర్. నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్. సో 2 డెసిమల్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి? సో ఇప్పటి వరకు మనం హోల్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఆ తర్వాత 10 తోటి, 100 తోటి, 1000 తోటి ఎలా మల్టిప్లై చేస్తే ఆ డెసిమల్ పాయింట్ ఎలా మూవ్ అవుతుందో కూడా చూసాం. సో నెక్స్ట్ we are going to see multiplication of 2 decimal numbers. సో ఇక్కడ 0.4, 0.3 ఉంది. సో 0.4ని మనం 4/10 కింద రాసుకోవచ్చు. 0.3ని 3/10 కింద రాసుకోవచ్చు. సో 4 into 3 it is 12 by 10 into 10 it is 100. So 12 by 100 means 0.12 because ఇక్కడ 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. సో డెసిమల్ పాయింట్ కూడా 2 డిజిట్స్ ముందు మనం ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద నెంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 డెసిమల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్ దట్ ఆర్ మల్టిప్లైడ్. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే 0.4, 0.3. సో ఇక్కడ 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. ఇక్కడ 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో 1 1 1 ప్లస్ 1 ఇట్ ఈస్ 2. సో మన ఆన్సర్లో ఎన్ని ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి? 2 డిజిట్స్ ముందు ఉంచాలి. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉంటే ఇక్కడ అన్ని ప్లేసెస్ ముందు మనం డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఇక్కడ 0.4 అంటే 1 ప్లేస్ ముందు, దట్ మీన్స్ 1 డిజిట్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది. అండ్ 0.3 అంటే 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో 1 ప్లస్ 1 ఇట్ ఈస్ 2. సో ఆ సమ్ బట్టి ఇక్కడ మనం డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలి. సో 0.12. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. The number of decimal digits is the number of decimal digits in the product of any 2 decimal numbers is equal to sum of decimal digits that are multiplied. Okay, next, so ఇక్కడ డెసిమల్ డిజిట్స్ని సమ్ చేసి దాన్ని బట్టి మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ని ఆన్సర్లో ప్లేస్ చేయాలి. నెక్స్ట్ we are going to exercise 2.2. సో 2.1 అందరికీ అర్థమైంది కదా. సో ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ 2.2లో మనం డెసిమల్ పాయింట్స్ అన్నీ నేర్చుకొని దాన్ని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వెళ్తాం. దట్స్ ఆల్. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ చూస్తున్నాం. ఫస్ట్ ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇలా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకి మల్టిప్లికేషన్ వచ్చు కదా, సింపుల్గా మనం మల్టిప్లై చేసేసి అక్కడ క్వశ్చన్లో ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఆన్సర్లో డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 23.4 ఇంటూ 6. సో 23.4 ఇంటూ 6. సో మనం సింపుల్గా 23.4 ఇంటూ 6. సో సింపుల్ మల్టిప్లికేషన్ చేసినట్టు మీరు ఇక్కడ వేసుకొని మల్టిప్లై చేయండి. సో 6 4s are 24, 6 3s are 18, plus 2 20, 6 2s are 12, plus 2 14. సో మనకి ఎంత వచ్చింది? 1404 వాల్యూ వచ్చింది. ఫస్ట్ మనకి ఎంత వచ్చింది వాల్యూ?
1404 అనే వాల్యూ వచ్చింది. కానీ ఇప్పుడు మనం డెసిమల్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? మనం హోల్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలో మనం చూసాం. ఏం చేసాం? ఇక్కడ ఎంత ప్లస్ వాల్యూస్ ఉంటే అంటే ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంటే ఆ ప్లేస్ మనం డెసిమల్ పాయింట్ని పెట్టాం. సో 23.4లో 1 డిజిట్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది. సో ఆన్సర్లో కూడా 1 డిజిట్ ముందు మనం డెసిమల్ పాయింట్ ఉంచాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ కౌంట్ చేసి మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంచాలి. ఓకేనా? సో 681.25 ఇంటూ 9. సో 9తో మల్టిప్లై చేసి అక్కడ వచ్చిన ఆన్సర్లో 2 డిజిట్స్ ముందు మనం డెసిమల్ పాయింట్ ఉంచాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? 53.29. సో ఇక్కడ మనకి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇక్కడ మనకి ఆన్సర్ రాగానే మనకి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి అనే ఒక పెద్ద డౌట్ ఉంటుంది. సో మనం 74606 అనే ఆన్సర్ చేసేంత వరకు అందరూ కరెక్ట్గా చేస్తారు. కానీ డెసిమల్ పాయింట్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో మల్టిప్లికేషన్ మొత్తం క్యాల్కులేషన్ అంతా కరెక్ట్గా చేసి మనం డెసిమల్ పాయింట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే, క్వశ్చన్లో ఎన్ని డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంటే అన్ని డిజిట్స్ ముందు మనం డెసిమల్ పాయింట్ని ఆన్సర్లో కూడా ఉంచాలి. ఎప్పుడు? హోల్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు. ఒకవేళ సో ఇవన్నీ అవే. సో ఇక్కడ కూడా హోల్ నెంబరే కదా, 8 ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఇక్కడ మనకి 2 డిజిట్స్ ఉంది. సో ఇక్కడ కూడా 2 డిజిట్స్ ముందు మనం ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? నెక్స్ట్ క్వశ్చన్లో 310. దట్ మీన్స్ 3 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో ఆన్సర్లో కూడా మనం 3 వాల్యూస్, సో 3 ప్లేసెస్ ముందు మనం డెసిమల్ పాయింట్ ఉంచాలి. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లికేషన్ టేబుల్ చూడండి. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చారు. ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో జీరోస్తో ఎండ్ అయ్యే వాల్యూతో మల్టిప్లై చేస్తున్నప్పుడు మనకి డెసిమల్ పాయింట్ ఎటు మూవ్ అవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ 10 ఉంది. సో డెసిమల్ పాయింట్ 1 డిజిట్ ముందు 1 ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. సో 36.21 కాస్త ఏమవుతుంది? 362.1. సో ఇది మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ 100 అంటే 2 జీరోస్ ఉన్నాయి. సో డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. అప్పుడు 2310.4. నెక్స్ట్ 1000 మీన్స్ 3 జీరోస్. అప్పుడు డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుంది? 3 ప్లేసెస్. అప్పుడు 6240.0. ఓకే, సో ఇక్కడ మనకి ఏ వాల్యూ లేకపోతే మనం 0 పెట్టుకొని షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 0.02105 ఇంటూ 1000. సో ఇక్కడ మనం 1000 మీన్స్ 3 జీరోస్. సో 3 ప్లేసెస్ షిఫ్ట్ అయితే ఏమొస్తుంది? 0 to 1. ఈ 3 ప్లేసెస్ షిఫ్ట్ చేస్తే 21.05. ఓకే, సో పాయింట్ ఇటు నుంచి ఇటు మూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ 9.234 ఇంటూ 100. సో 2 ప్లేసెస్ షిఫ్ట్ చేస్తే చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? 923.4. సో ఇక్కడ ఈ ప్లేసెస్ షిఫ్ట్ అయింది. 100 అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ 1000 మీన్స్ 3 జీరోస్ ఉన్నాయి. సో 3 ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది. సో 1300.4. ఓకే, సో 10 అంటే 1 ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10, 100 or 1000. సో డెసిమల్ పాయింట్ని ఉన్నప్పుడు 100తో కానీ 10తో కానీ 1000తో కానీ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్ డెసిమల్ పాయింట్ షిఫ్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ మీరు బాగా రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం హోల్ నెంబర్తో మల్టిప్లికేషన్ ఇస్తే ఎలా చేయాలి, 10, 100, 1000తో మల్టిప్లై చేస్తే ఎలా చేయాలి అనేవి ప్రాక్టీస్ చేశాం. సో ఇప్పుడు మనం
టూ డెసిమల్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ ఎలా ఉంచాలో చూద్దాం. సో 5.1, 8.1. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? 1 డిజిట్. ఇక్కడ 1 డిజిట్. సో 1 + 1 2. సమ్లో మనం ఎన్ని డిజిట్స్ ముందు ఆన్సర్లో మనం ఎన్ని డిజిట్స్ ముందు ప్లేస్ చేయాలి పాయింట్? 2 డిజిట్స్. ఎందుకంటే ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 1 డిజిట్ కాబట్టి. సో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్లో మనం 2 డెసిమల్ ప్లేసెస్ ఉంచాలి. 2 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 2 డెసిమల్ నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అక్కడ డెసిమల్ పాయింట్స్ ఎన్ని ప్లేసెస్ ముందు ఉన్నాయో మనం కౌంట్ చేసుకొని ఆన్సర్లో అన్ని డెసిమల్ ప్లేసెస్ ముందు మనం డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. 63.205 ఇంటూ 0.27. సో ఇక్కడ 3 డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది. ఇక్కడ 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో 3 + 2 is 5. సో 5 డిజిట్స్ ముందు మనం ఆన్సర్లో డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఇక్కడ మనం ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఇంత వచ్చింది. సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? డెసిమల్ ప్లేసెస్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 కౌంట్ చేసుకొని అక్కడ డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1.321 ఇంటూ 0.9. సో ఇక్కడ 1 2 3. సో 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. ఇక్కడ 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో 3 + 1 హౌ మచ్? 4. సో ఆన్సర్లో మనం ఎక్కడ డెసిమల్ పాయింట్ ఉంచాలి? 4 ప్లేసెస్ ముందు 4 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో 1 2 3 4. సో 4 డిజిట్స్ ముందు మనం ఇక్కడ పాయింట్ ఉంచాలి. ఓకేనా? దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మల్టిప్లై when 2 decimal numbers are given. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 6.51లో how many decimal points we have? 2 decimal places. నెక్స్ట్ 0.99లో కూడా 2 decimal places ఉన్నాయి. సో ఇక్కడ 2, ఇక్కడ 2. how much? 4. సో ఆన్సర్లో మనం 4 decimal places ముందు పాయింట్ ఉంచాలి. ఓకే, సో ఈ విధంగా మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ వన్ మీరు చేస్తారు కదా. సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్. సో ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Ritesh reads a book for 2.5 hours every day. So Ritesh reads a book for 2.5 hours every day. If he reads for the entire book in a week, then how many hours altogether are required for him to read the book? సో రితేష్ అనే అతను ఒక బుక్ని 2.5 hours per day అంటే 2.5 hours he used to read every day. సో ఆ బుక్ని 2.5 hours every day చదువుతున్నాడు. ఇఫ్ హీ రీడ్స్ ద ఎంటైర్ బుక్ ఇన్ ఏ వీక్, సో ఆ బుక్ మొత్తం ఒక వీక్లో కంప్లీట్ చేస్తే దెన్ హౌ మెనీ అవర్స్ ఆల్ టుగెదర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హిమ్ టు రీడ్ ది బుక్? సో మొత్తం ఎన్ని అవర్స్ కావాలి ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేయడానికి అని అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ అవర్స్ రెడ్ బై రితేష్ ఇన్ 1 day. 1 dayలో ఎన్ని అవర్స్ చదువుతాడు? 2.5 hours చదువుతారు అనేది క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, దాన్ని మనం నోట్ చేసాం. సో 1 వీక్లో అడిగారా? ఓకే, హౌ మెనీ అవర్స్ ఆల్ టుగెదర్ రిక్వైర్డ్ ఫర్ హిమ్ టు రీడ్ ద బుక్? సో ఇఫ్ హీ కంప్లీట్స్ ద ఎంటైర్ బుక్ ఇన్ ఏ వీక్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో 1 వీక్లో మొత్తం కంప్లీట్ చేసేస్తాడు అని ఇచ్చాడు. సో మనకి 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయో తెలుసు. 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7. సో 7తో మల్టిప్లై చేస్తే సో మొత్తం ఎన్ని అవర్స్ తనకి పడుతుందో మనకి తెలిసిపోతుంది. సో 1 dayలో 2.5 hours ఇంటూ 7, ఎందుకంటే 7 days ఉంటాయి కదా 1 వీక్లో. ఇంటూ 7 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 175 అనే నెంబర్ వచ్చింది. సో ఇక్కడ మనం డెసిమల్ పాయింట్ చూసుకోవాలి. 2.5లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 1. సో మనకి పాయింట్ 1 digit, దట్ మీన్స్ 1 place ముందు, దట్ మీన్స్ 5కి ముందు మనం డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. ఓకేనా? సో రితేష్ రిక్వైర్స్ 17.5 hours టు రీడ్
ఎంటైర్ బుక్. సో బుక్ మొత్తం కంప్లీట్ చేయడానికి రితేష్కి ఎంత టైం కావాలి? 17.5 hours కావాలంట. నెక్స్ట్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ whose length and breadth are 5.3 centimeters and 2.7 centimeters respectively. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా మనకు తెలుసు. లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు. లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇస్ 5.3 centimeters, breadth is 2.7 centimeters. సో రెండు మల్టిప్లై చేయాలి. సో 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటే, 2 డెసిమల్ నెంబర్స్ ఉంటే మనం ఎలా మల్టిప్లై చేస్తాం? ఇక్కడ 1 డిజిట్ ముందు, 1 ప్లేస్ ముందు 1 డెసిమల్ పాయింట్ ఉంది. దట్ మీన్స్ 1 డెసిమల్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక డెసిమల్ ప్లేస్ ఉంది. సో 1 + 1 2. సో ఆన్సర్లో మనం ఎక్కడ ప్లేస్ చేయాలి? 2 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలి. సో 14.31 స్క్వేర్ సెంటీమీటర్స్. యూనిట్స్ రాయడం మర్చిపోవద్దు. 14.31 అని ఆన్సర్ వేసేస్తే అక్కడ మీకు మార్క్స్ రెడ్యూస్ అయిపోతాయి. ఓకేనా? సో స్క్వేర్ సెంటర్స్ అనే నెంబర్ కూడా ఇక్కడ అనే యూనిట్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ ఈస్ 326.50, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 24 bags ఆఫ్ సిమెంట్. సో ఒక సిమెంట్ బ్యాగ్ కాస్ట్ 326.50 అయితే 24 సిమెంట్ బ్యాగ్స్ కాస్ట్ ఎంత అని అడిగారు. జస్ట్ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. సో ఒక బ్యాగ్ 326 అయితే 26.50 అయితే 24 సిమెంట్ బ్యాగ్స్ ఎంత? సో 24 ఇంటూ 326.50. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చింది? 7836.00. సో ఇక్కడ ఈ ప్లేస్ వాల్యూస్లో మనం ఎన్ని ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో 2 డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది. సో ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ ముందు మనం డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 7836. దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ 24 సిమెంట్ బ్యాగ్స్ ఇస్ rupees 7,836. Understood? So next question చూడండి. Dharmika purchased chudidar material of 1.40 meters at the rate of rupees 152.5 per meter. సో ధార్మిక ఒక చుడిదార్ మెటీరియల్ పర్చేస్ చేసిందంట. సో ఎంత అది? 1.40 meters యొక్క మెటీరియల్ 152 రూపీస్ పడిందంట. 152.5 రూపీస్ పర్ మీటర్. సో 1 మీటర్కి 152.5 రూపీస్ ఖర్చు అయింది. సో ఫైండ్ ది అమౌంట్ టు బి పెయిడ్. సో మొత్తం ఎంత అమౌంట్ పే చేస్తుంది అని అడిగారు. సో 1 మీటర్కి 152.5 రూపీస్ ఇచ్చింది అని చెప్పి మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో కాస్ట్ ఆఫ్ చుడిదార్ మెటీరియల్ ఫర్ 1 మీటర్. సో 1.40 మీటర్స్ తను కొంది అని అడిగారు. సో 1.40 మీటర్స్ మనకి ఎంత అమౌంట్ పే చేయాలి అని క్వశ్చన్లో అడిగారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో లైక్ దిస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి? 1.40 ఇంటూ 152.5. సో ఇక్కడ 2 డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది. 1.40లో డెసిమల్ పాయింట్ ఎక్కడుంది? 2 డిజిట్స్ ముందు ఉంది కదా. సో ఇక్కడ 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 1 డిజిట్. సో 2 + 1 3. సో ఆన్సర్లో మనం 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? మల్టిప్లై చేస్తే 213,500 అనే నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు మన ఆన్సర్లో మనం పాయింట్ ఎక్కడ పెట్టాలి చూడాలి. సో ఇక్కడ 3 డిజిట్స్ ముందు మనం పాయింట్ని ప్లేస్ చేసాం. ఓకేనా? సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 213. సో 213.50. సో ఫైనల్ ఎంత పే చేయాలి తను? 213.50 రూపీస్ని తను పే చేస్తే తనకు ఆ చుడిదార్ మెటీరియల్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి. ఇఫ్ ఏ పిక్చర్ చార్ట్ కాస్ట్ rupees 4.25, Amruta wants to buy 16 charts to make an album. How much money
డస్ షీ హ్యాస్ టు పే. సో ఒక పిక్చర్ చార్ట్ కొనుక్కోవాలి అంటే 4.25 రూపీస్ తను పే చేయాలి. ఒక చార్ట్ రూపీస్ ఎంత? ఒక చార్ట్ యొక్క కాస్ట్ 4.25 రూపీస్. సో 16 చార్ట్స్ తను కొనుక్కోవాలి. సో ఎంత మనీ పే చేయాలి అని అడుగుతున్నారు. సో 1 చార్ట్ ఎంత? 4.25 రూపీస్. సో 16 చార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్. సో 16 ఇంటూ 4.25. సో ఇక్కడ హోల్ నెంబర్తో మల్టిప్లికేషన్. సో ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? 2 ప్లేసెస్. సో ఆన్సర్లో కూడా మనం 2 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 6800 అనే నెంబర్ వచ్చింది. సో 2 ప్లేసెస్ ముందు ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి? కాస్ట్ ఆఫ్ 16 పిక్చర్ చార్ట్స్ ఇస్ ₹68. సో 16 చార్ట్స్కి తనకి ఎంత ఖర్చు అవుతుంది? 68 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ మనం డివిజన్ ఆఫ్ డెసిమల్స్ చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం ప్రోడక్ట్ ఆఫ్ డెసిమల్స్ చూసాం. డెసిమల్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అనేది తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, ప్రాక్టీస్ చేసాం. సో ఇప్పుడు డివిజన్ ఆఫ్ డెసిమల్స్ని ఎలా డివైడ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. వైల్ డివైడింగ్ ఏ డెసిమల్ నెంబర్ బై 10 or 100 or 1000 or etc., the digit of numbers and digits of quotient are same, then but the decimal point in the quotient shifts to the left by as many places as there are zeros after 1. సో ఇది ఏం లేదు, కంగారు పడకండి. సో 23.5 by 10. సో మనం 10తో కానీ 100తో కానీ 1000తో కానీ ఒక నెంబర్ని డివైడ్ చేస్తే, సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో 23.5 అనే నెంబర్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ నెంబర్ని మనం 10తో డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది అంట? 1 ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. బికాజ్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 10లో 1 ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. కానీ డివైడ్ చేసినప్పుడు మనకి డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అంటే 3కి ముందు వస్తుంది. ఓకేనా? సో మనం మల్టిప్లై చేసేటప్పుడైతే రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అదే డివిజన్ చేసేటప్పుడైతే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది? సో 23.5 కాస్త మనకి ఏమవుతుంది? 2.35 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 23.5 by 100. సో ఈసారి మనకి 2 zeros ఉన్నాయి. సో 2 ప్లేసెస్ షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న పాయింట్ కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది. సో 23.5 కాస్త 0.235 కింద మారింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాయింట్ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ 1000తో డివైడ్ చేస్తే 3 ప్లేసెస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros కదా. సో 0.0235. ఓకే, సో 3 ప్లేసెస్ షిఫ్ట్ చేసాం. సో మనకి మల్టిప్లికేషన్ అయితే రైట్ హ్యాండ్ సైడ్, డివిజన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాయింట్ని షిఫ్ట్ చేయాలి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మన ఎక్సర్సైజ్ 2.3 చూద్దామా? సో ఎక్సర్సైజ్ 2.3 సాల్వ్ చేద్దాం, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 5.51 డివైడెడ్ బై 2. సో 5.51 డివైడెడ్ బై 2. సో మనం 5.51ని మనం ఎలా రాసుకోవచ్చు? సో డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేస్తే వి గెట్ 551 by 100 ఇంటూ, సో డివైడెడ్ బై 1/2ని డివైడెడ్ బై 2ని రెసిప్రోకల్ చేస్తే మనకి ఇంటూ 1/2 వస్తుంది. ఓకేనా? సో 551/2 ఇంటూ 1/2. సో ఇక్కడ మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి 275.5 by 100 అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, కింద డినామినేటర్లో మనకి ఏముంది? 100 ఉంది. 100 మీన్స్ 2 zeros ఉన్నాయి. సో మనం పాయింట్ని 2 ప్లేసెస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ 5 ముందు మనకు పాయింట్ ఉంది. సో 2 ప్లేసెస్ షిఫ్ట్ చేయాలి కాబట్టి 5కి 7కి ముందు మనం డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలి. సో 2.75. సో 2.755 విల్ బి ది ఆన్సర్.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి. ఆ తర్వాత డెసిమల్ పాయింట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది కూడా చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 38.4 డివైడెడ్ బై 3. సో 38.4ని మనం 384/10 అని రాసుకున్నాం ఇంటూ 1/3. సో 3తో క్యాన్సిల్ అవుట్ చేస్తే వి గెట్ 128/10. సో 3ని 384తో క్యాన్సిల్ చేశారు అంటే డివైడ్ చేశారు. ఎంత వచ్చింది? 128 వచ్చింది. సో 128. సో ఇక్కడ ఈ క్యాల్కులేషన్ అంతా కూడా మీరు రఫ్ వర్క్లో చూపించండి. ఆ క్వశ్చన్కి పక్కనే రఫ్ వర్క్ చేస్తే టీచర్కి మీకు అర్థమవుతుంది, బాగా టీచర్కి అర్థమవుతుంది మీరు ఎలా చేశారు ఏంటి, ఆ ప్రొసీజర్ని ఎలా ఫాలో అయ్యారు అనేది మీరు ఎగ్జామ్లో బాగా చూపించవచ్చు. సో 128/10 అనేది వచ్చింది. సో ఇక్కడ 1 0 ఉంది. సో 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0. సో మనం పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? 1 డెసిమల్ పాయింట్. సో 1 డిజిట్ ముందు మనం పాయింట్ని ప్లేస్ చేయాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 12.8. సో ఆన్సర్ ఈస్ 12.8. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 57.39 డివైడెడ్ బై 6. సో 57.39ని మనం 5739/100 అని రాసుకోవచ్చు ఇంటూ 1/6. సో 6తో డివైడ్ చేస్తే మనకి 956.5 అనే వాల్యూ వచ్చింది. సో 6తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 956.5 అనే వాల్యూ వచ్చింది. సో 956.5/100. సో 956.5/100. సో ఇక్కడ 100తో డివైడ్ చేస్తున్నాం. 100లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో 2 ప్లేసెస్ మనం పాయింట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ పాయింట్ని షిఫ్ట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 9.565. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 9.565. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 562.1 డివైడెడ్ బై 11. సో ఇక్కడ మనం డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసి మనం ఫ్రాక్షన్ కింద రాసుకొని మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేసి వచ్చిన ఆన్సర్కి మనం డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేస్తున్నాం. సో ఎంత వచ్చింది ఇక్కడ? 511/10. సో 10లో 1 0 ఉంది. సో 1 ప్లేస్ ముందు, దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ప్లేస్ చేయాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 51.1. నెక్స్ట్ 0.7005 డివైడెడ్ బై 5. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ మోడల్లో అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 9.99 డివైడెడ్ బై 3. సో ఇక్కడ కూడా మనం డెసిమల్ రిమూవ్ చేసి ఫ్రాక్షన్ కింద రాసుకొని ఆ తర్వాత డివిజన్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూలో 100 ఉంది కాబట్టి ఎన్ని డిజిట్స్ ముందు ప్లేస్ చేయాలి? 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి. సో 3.33 విల్ బి ది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్, 13 డివైడెడ్ బై 6.5. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Solve the following divisions. సో ఇక్కడ కొన్ని డివిజన్స్ ఇచ్చారు, మనం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం చూడండి. సో దిస్ ఇస్ ద సెకండ్ మోడల్. 78.24 డివైడెడ్ బై 0.2. సో ఇక్కడ రెండు కూడా డెసిమల్ నెంబర్సే. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? 10తో కానీ 100తో కానీ 1000తో కానీ డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూసాం. సో ఇప్పుడు 2 డెసిమల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేయాలి అనేది తెలుసుకుంటున్నాం. 78.24 డివైడెడ్ బై 0.2. సో 7824/100. సో 24 అంటే దట్ మీన్స్ 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంటే బై 100 వస్తుంది కదా, డివైడెడ్ బై 2/10. సో 0.2ని మనం ఎలా రాసుకున్నాం? 2/10 కింద రాసుకున్నాం. సో ఇప్పుడు
7824/100. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలా వేసేసారు. సో ఈ 2/10 రెసిప్రోకల్ అవుతుంది కదా. సో రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది, 10/2 కింద మారుతుంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేయండి. జాగ్రత్తగా చేసిన తర్వాత మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 3912/10. సో ఇక్కడ వరకు మనకి తెలిసింది. ఇక్కడ నుంచి మనకి తెలిసింది. సో బై 10 ఉంటే మనం ఎన్ని ప్లేసెస్ ముందు మనం పాయింట్ పెట్టాలి, 1 ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ విల్ బి 391.2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4.845 డివైడెడ్ బై 1.5. సో ఇప్పుడు మనం దీన్ని ముందు మనం డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసి ఫ్రాక్షన్ కింద రాసుకున్నాం. దీన్ని కూడా డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసి ఫ్రాక్షన్ కింద రాసుకోవాలి. సో ఏమొస్తుంది, 4845/1000 డివైడెడ్ బై 15/10. సో 4845/1000. సో ఈ 15/10ని మనం రెసిప్రోకల్ చేసి రాయాలి కదా, ఇంటూ 10/15 కింద మారుతుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ క్లియర్గా చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 323/100. సో 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ ముందు మనం పాయింట్ పెట్టాలి. సో 3.23 విల్ బి ది ఆన్సర్. అర్థమైంది కదా. సో ఇదే విధంగా మనం 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డివిజన్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0.246 డివైడెడ్ బై 0.6. సో ఇవి మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కింద సాల్వ్ చేయండి, ఓకేనా. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో, ఫోర్త్ వన్ ఆల్సో. 563.2 డివైడెడ్ బై 2.2. సో మీ ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఆన్సర్ వస్తుంది. సో ఫిఫ్త్ వన్, 0.026 డివైడెడ్ బై 0.13. సో అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మీరు సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి ఆన్సర్స్, ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. సో దిస్ వన్ ఆల్సో 4.347 డివైడెడ్ బై 0.09. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఈ డివిజన్స్లో ఫస్ట్ మనం ఫ్రాక్షన్ కింద రాసుకుంటున్నాం, ఆ తర్వాత క్యాల్కులేషన్ చేస్తున్నాం, ఆ తర్వాత అక్కడ మన ఆ జీరోస్ బట్టి మనం డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తున్నాం, ఓకే. సో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సాల్వ్ ది ఫాలోయింగ్. సో మళ్ళీ సాల్వ్ చేయమని ఇచ్చారు. సో ఇక్కడ హోల్ నెంబర్తో డివైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం ఏం చూసాం, 10తో కానీ 100తో కానీ 1000తో కానీ డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్ ఎలా షిఫ్ట్ అవుతుందో చూసాం. సో నెక్స్ట్ మనం 2 డెసిమల్ నెంబర్స్ని డివైడ్ చేయడం నేర్చుకున్నాం. సో ఇప్పుడు హోల్ నెంబర్తో ఒక డెసిమల్ పాయింట్ని హోల్ నెంబర్తో ఎలా డివైడ్ చేయాలి అనేది తెలుసుకుంటున్నాం. సో 39.54/6. సో ఇప్పుడు ఏం చేయాలి, 39.54ని ముందు మనం ఏం చేయాలి, ఫ్రాక్షన్ కింద రాసుకుంటున్నాం. సో 3954/100. సో డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేస్తే బై 100 వచ్చింది కదా. సో బై డివైడెడ్ బై 6 రెసిప్రోకల్ కింద కన్వర్ట్ అయ్యి ఏమవుతుంది, ఇంటూ 1/6 కింద మారుతుంది. సో బై 6 కాస్త ఇంటూ 1/6 అయింది. సో క్యాన్సిలేషన్ చేస్తే 659/100 అనేది ఉంది. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 ప్లేసెస్ ముందు మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి కదా. సో 6.59 విల్ బి ది ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, 7.2/10. సో 7.2 డివైడెడ్ బై 10. సో ఇక్కడ మనం ఇవన్నీ చేయకుండా కూడా డైరెక్ట్ స్టెప్ వేయచ్చు, కానీ మనకి క్వశ్చన్లో ఓన్లీ ఇదొక్కటే ఇచ్చినప్పుడు మనం 2-3 స్టెప్స్ ఫామ్ చేసి అప్పుడు ఆన్సర్ని వేయాలి. బికాస్ మనకు ఆ స్టెప్స్కే మార్క్స్ ఉంటాయి. లేదు నార్మల్గా మనం చూస్తే 10 వాల్యూ ఉంది కాబట్టి మనకి డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుంది తెలుసు, 1 ప్లేస్ మూవ్ అవుతుందని తెలుసు. ఎటువైపు మూవ్ అవుతుంది తెలుసు, లెఫ్ట్ హ్యాండ్ మూవ్ అవుతుందని తెలుసు. సో పాయింట్ ఇక్కడికి వస్తే ఆన్సర్ ఏమవుతుంది, 0.72.
సో మనకి చూడగానే ఆన్సర్ తెలిసిపోతుంది. కానీ ఈ స్టెప్స్ మీరు నోట్ చేస్తే అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో 7.2 డివైడెడ్ బై 10. సో 7.2ని ఫ్రాక్షన్ కింద రాస్తే 72/10 ఇంటూ ఈ 10 ఏమవుతుంది 1/10. సో 72/100 ఇట్ ఈస్ 0.72. సో ఆన్సర్ ఈస్ 0.72. నెక్స్ట్ divide 5.2 by 1.3. సో 5.2ని 1.3తో డివైడ్ చేయమంటున్నారు. సో 2 డెసిమల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకొని రెండింటిని డివైడ్ చేయాలి. ఆ తర్వాత క్యాల్కులేషన్ అంటే రెసిప్రోకల్ ఉంది చూసారా, ఇక్కడ 13/10 ఏమైంది 10/3 కింద మారింది. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ అవుట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. సో ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాక్టీస్తోనే ఇవన్నీ కూడా బాగా గుర్తుంటాయి. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. యూ హ్యావ్ టు టేక్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ డూ ప్రాక్టీస్. సో 5th క్వశ్చన్ చూడండి. శేఖర్ ట్రావెల్డ్ 154.5 kilometers in 5 hours with uniform speed on his bike. How much distance does he travel in 1 hour? సో శేఖర్ అనే పర్సన్ 154.5 kilometers 5 అవర్స్లో కంప్లీట్ చేశాడంట విత్ యూనిఫామ్ స్పీడ్ ఆన్ హిస్ బైక్. సో హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ ట్రావెల్ ఇన్ 1 hour? సో 1 hourలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు అని అడిగారు. సో 5 అవర్స్లో మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారని ఇచ్చారు 154.5 kilometers అని క్వశ్చన్లో ఇచ్చారు. సో 1 hourలో ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 hour is equal to question mark. సో ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేసి ఇస్తే ఆ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ రాయండి. సో వాట్ ఎవర్ వాల్యూస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్. అప్పుడు మీకు ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఏం చేయాలో అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకి 1 hourలో దాన్ని ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వస్తుంది. సో 154.1 ఇంటూ 1/5. సో 5తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డెసిమల్ పాయింట్ని హోల్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, ఈ 154.5ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం. సో 1554/10 ఇంటూ, సో 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో ఇంటూ 1/5. సో క్యాన్సిలేషన్. సో ఇక్కడ మీరు క్యాల్కులేషన్ కరెక్ట్గా చేయాలి. 5తో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 309/10. సో 1 0 ఉంది కాబట్టి 1 ప్లేస్ ముందు మనం పాయింట్ని ప్లేస్ చేయాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది 30.9 kilometers. So look at the next question. If a mason worked 100 hours in 12.5 days to construct a wall, then how many hours he totally worked in a day? సో ఒక మాసన్ అంట 12.5 daysలో 100 hours వర్క్ చేస్తున్నాడంట ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో వన్ డేలో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు, సో ఒక్క రోజులో ఎన్ని గంటలు తను పని చేస్తున్నాడు అని అడిగారు. సో అప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 100 1 into 100 బై 12.5. సో 100ని 12.5తో డివైడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో 12.5ని మనం ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి ఫ్రాక్షన్ కావాలి. సో 100 బై 12.5 అంటే 125/10. 125/10. సో ఈ 10 కాస్త మనకి ఇక్కడికి వస్తుంది, రెసిప్రోకల్ కింద మారి 10 ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 8 hours వచ్చింది. ఆన్సర్ ఎంత 8 hours. సో 1 డేలో తను 8 hours వర్క్ చేస్తాడు. సో ఇన్ 1 day మాసన్ వర్క్డ్ 8 hours. సో 1 డేలో తను ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు 8 hours వర్క్ చేశాడు. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ డజన్ ఎగ్స్ ఈస్ 61.80, దెన్ ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ అన్ ఎగ్. సో 1 డజన్కి ఎన్ని ఎగ్స్ ఉంటాయి 12 eggs కదా. సో కాస్ట్ ఆఫ్ 12 eggs ఎంత 61.80 అని ఇచ్చారు. సో 1 egg కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సో అక్కడ ఇచ్చింది ఏంటి? కాస్ట్ ఆఫ్ 1 డజన్ ఈస్ 61.80. కాస్ట్ ఆఫ్ 1 egg విల్ బి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 61.80 డివైడెడ్ బై, సో 1 డజన్ అంటే 12 కదా, బై 12. సో 61.80ని మనం ఎలా రాసుకోవచ్చు? 6180 బై 100 ఇంటూ 12 కాస్త 1/12 అవుతుంది. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఆన్సర్ మనకి 515/100 వచ్చింది. సో 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం డెసిమల్ పాయింట్ని 2 places ముందు పెట్టాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి కదా. సో 5.15 విల్ బి ది ఆన్సర్. సో కాస్ట్ ఆఫ్ 1 egg is rupees 5.15. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎ టేబుల్ స్ట్రిప్ కంటైనింగ్ 10 tablets is rupees 26.5, then find the price of each tablet. సో ఒక 10 tablets ఉన్న స్ట్రిప్ యొక్క కాస్ట్ 26 rupees అంట. దెన్ దట్ మీన్స్ rupees 26.5. దెన్ ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ టాబ్లెట్. సో ఒక్కొక్క టాబ్లెట్ యొక్క కాస్ట్ ఎంత అని అడిగారు. సో 10 tablets కాస్ట్ 26.5 అయితే కాస్ట్ ఆఫ్ 1 tablet మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 26.5 బై 10. సో 10తో డివైడ్ చేస్తున్నాము అంటే డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసెస్ ముందు మూవ్ అవ్వాలి? 1 place, అది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఆన్సర్ విల్ బి 2.65. ఎందుకంటే ఇక్కడ 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 ఉంది కాబట్టి మనం డెసిమల్ పాయింట్ 1 place ముందు మూవ్ చేస్తున్నాం. సో ఒక్క ప్లేస్ మూవ్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఈస్ 2.65. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ టాబ్లెట్ ఈస్ 2.65. అండర్స్టూడ్? సో ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా అర్థమైంది కదా మీకు. సో డెసిమల్ నెంబర్స్ని ఎలాగా డివైడ్ చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనం యూనిట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో యూనిట్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేద్దామా? ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై. సో ఇంటీజర్స్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తాం? జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ 48.23 ఇంటూ 0.2. సో మనకి 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చి ప్రోడక్ట్ మల్టిప్లై చేయమంటే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత డెసిమల్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? సో ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో 3కి 2కి ముందు పాయింట్ ఉంది కాబట్టి 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 0.2లో 1 డెసిమల్ నెంబర్ ఉంది. సో 2 + 1 3. సో ఆన్సర్లో ఎన్ని ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి? 3 ప్లేసెస్ ముందు. సో అదేగా అడిగారు. సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ద ప్రోడక్ట్. సో వచ్చిన ఆన్సర్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి? 3 డెసిమల్ ప్లేసెస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ 537.1 డివైడెడ్ బై 10. సో 10తో డివైడ్ చేస్తున్నాం అంటే డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసెస్ ముందు మూవ్ అవ్వాలి? సో 1 place ముందు మూవ్ అవ్వాలి, దట్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో 7కి ముందు మనకి డెసిమల్ పాయింట్ వస్తుంది. సో 7కి ముందు డెసిమల్ పాయింట్ వస్తుంది అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 53.71. సో మనకి ఎన్ని ప్లేసెస్ ముందు మూవ్ అయింది? 2 places ముందు ఆన్సర్లో మనకి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ 2. నెక్స్ట్, an integer can be ఇంటీజర్ అనేది ఏమవుతుంది? నెగటివ్, పాజిటివ్, 0, ఆల్ ది అబోవ్. సో ఇంటీజర్ అనేది అన్నీ అవుతుంది. సో ఇంటీజర్ కెన్ బి ఎ నెగటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్ అండ్ 0. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దట్ ఈస్ all the above. ఓకే, నెక్స్ట్, fill in the blanks. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని రాయాలి. సో ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ముందు ఉంది, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. 2 + 2 4. ఆన్సర్లో మనం ఎక్కడ పాయింట్ ఉంచాలి? 4 డెసిమల్ ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి. సో ఈ క్యాల్కులేషన్ అంతా చేసి జాగ్రత్తగా మనం పాయింట్ని ప్లేస్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ -15/6. సో -15/6. సో 15ని 6ని క్యాన్సిల్ అవుట్ చేస్తే సింప్లెస్ట్ ఫామ్లో రాయడాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు. సో ఇక్కడ మనం 3 టేబుల్లో క్యాన్సిల్ చేసాం. 3 5s are 15, 3 2s are 6. సో ఆన్సర్ ఎంత వచ్చింది? -5/2. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ -15/6 ఈజ్ -5/2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ -2/3. సో -2/3 యొక్క ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఈక్వల్ ఫ్రాక్షన్ని రాయమంటున్నారు. అంటే మనం సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని కానీ డినామినేటర్ని కానీ. వెదర్ ఇట్ ఈస్ 2 or 3 మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు, కాకపోతే ఈక్వల్ నెంబర్స్తో మనం మల్టిప్లై చేయాలి. సో -2/3 into 2/2 is equal to -4/6. So equivalent fraction of -2/3 is -4/6. Understood? Next, find the product of 2.1 into 6.3. సో ఈ 2 నెంబర్స్ని మనం ప్రోడక్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి. సో 2 డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లై చేసేటప్పుడు మనం డెసిమల్ ప్లేసెస్ చూసుకోవాలి. సో 2.1లో 1 డెసిమల్ ప్లేస్ ఉంది, 6.3లో 1 డెసిమల్ ప్లేస్ ఉంది. సో 1 + 1 2. సో ఆన్సర్లో మనం 2 డెసిమల్ ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంచాలి. సో ఆన్సర్ విల్ బి 13.23. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడు, 43.205 into 1.27. సో ఇది కూడా మీరు చేయగలరు. సో నేను స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 7.641 into 3.5. సో ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 1 ప్లేస్ ఉంది. సో ఆన్సర్లో మనకి ఎన్ని ప్లేసెస్ ముందు రావాలి? 4 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ రావాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 5.24 into 0.99. సో ఇక్కడ 2 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 ప్లేసెస్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో ఆన్సర్లో 4 ప్లేసెస్ ముందు మనకి డెసిమల్ పాయింట్ రావాలి. సో నెక్స్ట్ డివిజన్ ఇచ్చారు. సాల్వ్ ది ఫాలోయింగ్. 61.24 డివైడెడ్ బై 0.4. సో యూనిట్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, ఆ యూనిట్లో మనం నేర్చుకున్నవన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి యూనిట్ ఎక్సర్సైజ్ ఇస్తారు. ఓకేనా? సో మనం ప్రోడక్ట్ నేర్చుకున్నాం, డివిజన్ నేర్చుకున్నాం, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, 61.24 డివైడెడ్ బై 0.4. సో ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 1 ప్లేస్. సో ఇక్కడ మనం డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో 61.24 ఏమవుతుంది? 6124 డివైడెడ్ బై 100 బై 0.4 4/10. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 1531 డివైడెడ్ బై 10 వచ్చింది. సో 10 అంటే 10 ఉంది కాబట్టి మనం ప్లేస్ ఎక్కడ పెట్టాలి? డెసిమల్ ప్లేస్ 1 డిజిట్ ముందు డెసిమల్ ప్లేస్ పెట్టాలి. సో ఆన్సర్ విల్ బి 153.1. సో సెకండ్ క్వశ్చన్ మీరు చేస్తారు కదా. సో ఇది కూడా డివిజన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్. సో ఫ్రాక్షన్ కింద ఫ్రేమ్ చేసుకొని క్యాల్కులేషన్ చేసి ఆ తర్వాత డెసిమల్ వాల్యూని మనం చూసి ఇక్కడ డెసిమల్ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో డెసిమల్ పాయింట్ అనేది ఈ డెసిమల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింటే మొత్తం ఫ్రాక్షన్స్ అన్నిటిని కూడా, అంటే ఈ చాప్టర్ మొత్తానికి కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? సో మనం కరెక్ట్గా డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయడం నేర్చుకుంటే half of the chapter we have learned. Okay, understood children? నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో మనకి నెగిటివ్ డెసిమల్ ఇచ్చారు. యాక్చువల్గా నెగిటివ్ డెసిమల్స్ ఉండవు, కానీ ఇక్కడ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి? ఆ నెగిటివ్ని కూడా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 312/1000 బై -6/10. సో ఇక్కడ మైనస్ అనే వాల్యూ ఇక్కడ -0.52 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ 32.2 డివైడెడ్ బై 2.2. సో ఇక్కడ మనం ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకున్నాం, ఆ తర్వాత మల్టిప్లై చేస్తున్నాం. సో 322/10 ఇంటూ 10/22. సో 22/10 రెసిప్రోకల్ కింద కన్వర్ట్ అయ్యి 10/22 వచ్చింది. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 161/11. సో ఇక్కడ ఈ డివిజన్ కూడా జాగ్రత్తగా చేయండి. సో 161ని 11తో డివైడ్ చేస్తే మనకి
14.636 అనే కోషంట్ వచ్చింది. 14.636. ఓకే, సో ఆన్సర్ ఇస్ 14.636363. ఇది ఇంకా అలా రిపీట్ అవుతూ ఉంది. సో దీన్ని రిపిటేటివ్ డెసిమల్ అంటారు, రికరింగ్ డెసిమల్ అని కూడా అంటారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 0.04 డివైడెడ్ బై -1/2. సో 0.04 డివైడెడ్ బై -1/2. ఎప్పుడైనా ఒక నెగిటివ్ నెంబర్ ఇస్తే ఆ నెగిటివ్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసి ఆన్సర్లో ఆ నెగిటివ్ని వేయడం నేర్చుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నెగిటివ్ వేస్తారు, సో ఆన్సర్లో వదిలేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, అది పాజిటివ్ అయిపోతుంది కదా, ఆన్సర్ మొత్తం రాంగ్ అయిపోతుంది. సో మీరు ఎంత క్యాల్కులేషన్ చేసినా ఆ నెగిటివ్ వాల్యూస్ దగ్గర జాగ్రత్తగా ఉండి ఆ నెగిటివ్ని క్యారీ చేయండి, అదర్వైజ్ యువర్ ఆన్సర్ విల్ గెట్ రాంగ్. సో ఆన్సర్ ఈస్ -1/50. సో నెక్స్ట్ ఫైండ్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ -15/35. సో స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏంటి, దాన్ని సింప్లెస్ట్ కింద మనం క్యాన్సిలేషన్ చేసి రాసిన దాన్ని స్టాండర్డ్ ఫార్మ్ అంటాం. సో ఎంత క్యాన్సిల్ చేయగలిగితే అంత క్యాన్సిల్ చేసి రాస్తే దాన్ని స్టాండర్డ్ ఫార్మ్ అంటాం. సో -15/35కి స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి, సో 3తో క్యాన్సిల్ చేశారు, సో సారీ 5తో క్యాన్సిల్ చేశారు. 5 3s are 15, 5 7s are 35. సో ఆన్సర్ ఈస్ -3/7. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ -15/35 ఇస్ -3/7. సో ఇక్కడ కూడా మనం మైనస్ని గుర్తుంచుకోవాలి, వదిలేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బస్ ట్రావెల్డ్ 300 kilometers in 7.5 hours with uniform speed. Find how many kilometers it traveled in 1 hour. సో ఒక బస్ అనేది 300 kilometers ట్రావెల్ చేసిందంట. 7.5 hours 300 kilometers ట్రావెల్ చేసింది. ఫైండ్ హౌ మెనీ కిలోమీటర్స్ ఇట్ ట్రావెల్డ్ ఇన్ 1 hour. సో 1 hourలో ఎంత ట్రావెల్ చేస్తుంది అని అడిగారు. సో 7.5 hours 300 kilometers ట్రావెల్ చేస్తే 1 hourలో ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా వస్తుంది, 300. సో దట్ మీన్స్ 1 into 300. ఇక్కడ చూడండి 1 into 300 డివైడెడ్ బై 7.5. సో అదే ఇక్కడ రాసాం 300. 1 into 300 is 300 డివైడెడ్ బై 7.5. 7.5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్, మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, 15/2 వచ్చింది. సో 300 డివైడెడ్ బై 15/2. సో 300 ఇంటూ 15/2 రెసిప్రోకల్ అయితే 2/15. సో క్యాన్సిలేషన్ చేస్తే 15 20 is 300. 20 into 2 is 40 kilometers. Understood children? Oh, next question చూడండి. Suvarna had 300 rupees. She spent 1/3 of her money on notebooks and 1/4 of the remaining on stationery items. How much money left with her? సో సువర్ణ అనే అమ్మాయి దగ్గర టోటల్ ఎంత మనీ ఉందంట, 300 రూపీస్ ఉందంట. అందులో 1/3, అందులో 1/3 ఆఫ్ మనీ షీ స్పెండ్ ఆన్ నోట్బుక్స్. అందులో 1/3 ఆఫ్ మనీ ఏం చేసింది, నోట్బుక్స్ కొనేసుకుంది. ఆ తర్వాత మిగిలిన డబ్బుల్లో, సో రిమైనింగ్ మనీలో 1/4 మనీ స్టేషనరీ ఐటమ్స్ కొనుక్కుంది. సో ఇప్పుడు తన దగ్గర టోటల్ అంటే ఇంకా ఎంత మనీ మిగిలింది, హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్ విత్ హర్ అని అడిగారు. సో మనీ స్పెంట్ ఆన్ నోట్ బుక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో 1/3 ఆఫ్ 300, 1/3 ఆఫ్ 300, బికాస్ 300 రూపీస్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి దానిలో 1/3 నోట్ బుక్స్ మీద స్పెండ్ చేసింది కాబట్టి 1/3 ఆఫ్ 300 ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/3 ఆఫ్ 300, సో 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 100. సో మనీ స్పెంట్ ఆన్ నోట్బుక్స్ ఇస్ 100 రూపీస్. సో నోట్బుక్స్ మీద ఎంత మనీ స్పెండ్ చేసింది, 100 రూపీస్ స్పెండ్ చేసింది. మనీ స్పెంట్ ఆన్ స్టేషనరీ ఐటమ్స్. సో 300లో 100 రూపీస్ ఆల్రెడీ నోట్బుక్స్ కొనేసుకుంది. సో మిగిలిన అమౌంట్ ఎంత, 200 కదా. సో 200లో 1/4 స్టేషనరీ ఐటమ్స్ మీద స్పెండ్ చేసింది. సో 1/4 ఆఫ్ 200. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 50. సో 50 రూపీస్ స్టేషనరీ ఐటమ్స్ కొనుక్కుంది. సో టోటల్ మనీ ఎంత స్పెండ్ చేసింది, నోట్బుక్స్కి 100,
అండ్ స్టేషనరీ ఐటమ్స్కి 50. సో 150 రూపీస్ స్పెండ్ చేసింది. సో ఇంకా మనీ లెఫ్ట్ విత్ హర్. సో తన దగ్గర ఇంకా ఎంత మనీ ఉన్నాయి? 300లోంచి 150 సబ్స్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ రూపీస్ 150. సో ఇంకా 150 రూపీస్ తన దగ్గర మిగిలాయి. సో 150 రూపీస్ left with her. So last and final question, that is 9th question. Look children, so 1 liter of diesel cost rupees 84.65. What is the cost of 12.5 liters of diesel? So 1 liter diesel ఎంతంట? 84.65 రూపీస్ అంట. సో మనకి మనల్ని ఏమంటున్నారు? 12.5 లీటర్స్ ఆఫ్ డీజిల్ ఎంత అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ కాస్ట్ మల్టిప్లికేషన్. సో కాస్ట్ ఆఫ్ 1 లీటర్ డీజిల్ ఇస్ 84.65. కాస్ట్ ఆఫ్ 12.5 లీటర్స్ ఇస్ క్వశ్చన్ మార్క్. సో మనం ఏం చేయాలి? 84.65ని 12.5తో మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. 2 డెసిమల్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేస్తాం? మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూలో డెసిమల్ పాయింట్ ఎలా ప్లేస్ చేస్తాం? సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అన్ని ఉన్నాయి 2, ఇక్కడ 1. సో 2 + 1 3. సో ఆన్సర్లో 3 ప్లేసెస్, దట్ మీన్స్ 2 5 2 1. సో 3 ప్లేసెస్ ముందు మనం డెసిమల్ పాయింట్ని ఉంచుతున్నాం. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ 1058.125 is the cost for 12.5 liters of diesel. Understood children? So this is about chapter 2, fractions and decimals. So fractions and decimals chapter మొత్తం కూడా మనం చక్కగా రివైజ్ చేసుకున్నాం. సో రివైజ్ చేసుకున్నది అంతా కూడా మీరు బాగా మాటికి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా గ్రిప్ వస్తుంది. సో మెయిన్గా మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, డెసిమల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫ్రాక్షన్స్ని ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఈ 4 ఆపరేషన్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ డెసిమల్స్లో డెసిమల్ ఎండింగ్ విత్ డెసిమల్లో డివైడెడ్ బై 10, డివైడెడ్ బై 100, డివైడెడ్ బై 1000 ఉంటే ఏం చేయాలి. అండ్ నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్ బట్టి మనం ఎలా ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హోల్ నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలి, 2 డెసిమల్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి. సో డివిజన్ వచ్చే వరకు కూడా అదే. సో డివిజన్లో కూడా మనం 10తో కానీ 100తో కానీ 1000తో కానీ డివైడ్ చేస్తే డెసిమల్ ప్లేసెస్ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్లో మీరు క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ చూసి చేయండి. ఓకేనా? చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దెన్ ఓన్లీ యుల్ గెట్. ఒకవేళ మీకు ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ సరిపోకపోతే ట్రై టు ఫ్రేమ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ చాప్టర్ 2. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. సో బాగా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. సో థ్యాంక్ యూ చిల్డ్రన్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఓకేనా? ఎప్పుడు కూడా మనకి ప్రజెంటేషన్కి మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో మీకు వచ్చింది చక్కగా నీట్గా ప్రజెంట్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.